నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నవయ్యా. నాకు భయమేనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నవయ్యా. నాకు దిగులేనా యేసయ్యా. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. కష్టములో నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడవు. అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు. తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. అబ్బరం గారు పక్క జరగండి, మీ చైతన్యంగానే ఉండండి. అది తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవా దేవా నీకే స్తోత్రం. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా ఆరాధన చేద్దాం. దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. దేవా దేవా హల్లెలూయా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. ఆమేన్, థ్యాంక్ యూ. నీవు నాతో ఉండగా నాకు భయమేలనా ప్రభువా. నేనున్నాను, భయపడకన్న దేవుడా నీకు కృతజ్ఞతలు. నిత్యము ఆరాధించుటకు యోగ్యుడవు నీవు, నా స్తుతులకు పాత్రుడవు నాయన, నీకు స్తోత్రములు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. హల్లెలూయా. చప్పట్లు కొట్టాలి అనిలు, చప్పట్లు కొట్టు. బైబిల్ కింద పెట్టు. రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. కళ్ళు మూసుకోండి. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లతో దేవా నీకే స్తోత్రం. దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలనా యేసయ్యా. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నాకు భయం, ప్రభు మనతో ఉన్నంత వరకు నాకు భయమేలనా. ఎందుకు భయపడుతున్నాం, ఎందుకు దిగులు పడుతున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు మనతో ఉన్నాడు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. నేను మోషేకి తోడే ఉండినట్లు నీకును నేను తోడే ఉన్నాను ప్రభు సెలవిచ్చుచున్నారు. నాకు భీతేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా. నాకు భయమేలనా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా. నాకు దిగులేలనా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా.
నాకు భయమేలనా యేసయ్యా. చెప్దాం. నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలనా యేసయ్యా. నీవు నా తోడు ఉన్నావయ్యా, చెప్పాలి. నాకు భయమేలనా. ఇక్కడ నన్ను చాలా ఆనందపరిచింది ఈ మాట. మరి ఏమంటుంది ఇక్కడ మాట అంటే, అంజూరపు చెట్టు పుయ్యలేదంట. అసలు ఈ వచనాన్ని మీరు ఎప్పుడైనా చదివేరో లేదే కానీ, ఇవేమీ నాకు లేవయ్యా, కానీ నిన్ను నీ అందు ఆమెను చెప్పండి, నిన్ను నీ అందు ఏం చేస్తున్నాను. ఎంతమంది ఆనందిస్తున్నావు చేతులు చూపించండి. నిజంగానే యథార్థంగానే చూపించాలండి. ఇక్కడ అంజూరపు చెట్టు పూయలేదు అయినా సరే నేను ఆనందిస్తున్నా. ద్రాక్ష చెట్టు పూయలేదు అయినా ఆనందిస్తున్నా. ఒలివ చెట్టు కాపు లేదు అయినా నేను ఆనందిస్తున్నా. చేనులో పంట చేతికి రాలేదు అయినా సరే నేను ఆనందిస్తున్నాను. గొర్రెల దొడ్లో లేవు, ఆనందిస్తున్నాను. పొలంలో పశువులు లేవు, ఆనందిస్తున్నాను. ఇవేమి నా దగ్గర లేవు, కానీ నేను ఎవరిని బట్టి ఆనందిస్తున్నాను? యెహోవాను బట్టి ఆనందిస్తున్నాను. ఇలాంటి వాళ్ళని చూసే నేను ఆనందిస్తాను. ఆమె హల్లెలూయా. నిజమండి. ప్రతిదానికి కుంగిపోతూ, ప్రతిదానికి అల్లిపోతూ సాక్ష్యం ఇచ్చేటప్పుడు ఎందుకు జరిగిందో అనే వాళ్ళు ఎక్కువ కనపడుతూ ఉంటారు. ఎందుకు జరిగింది? నీ కర్మ పోగక జరిగింది అంతే. జరిగినప్పుడు మనం మోకరించం, జరిగినప్పుడు ప్రార్థించం, జరిగినప్పుడు ఏడవం, దేవుడికి అప్పగించుకోం, అందుకు జరుగుతున్నాయి. కానీ ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, అయ్యా ఇవేమి నా జీవితంలో లేవు. ఇవన్నీ ఏంటని చెప్పనా? ఆశీర్వాదములు, హల్లెలూయా. స్వస్థతలు, హల్లెలూయా. ఫలింపు, హల్లెలూయా. దేవునికి మహిమకరమైనవి ఇవన్నీ. కానీ ఇవన్నీ లేవు. ఒక్కొక్కరు ఏమంటారు తెలుసా? ఇవన్నీ ఉంటేనే కదా దేవుడు దీవించినట్లు, ఇవన్నీ ఉంటేనే కదా దేవుడు నన్ను ఆశీర్వదించినట్లు, ఇవన్నీ నా దగ్గర ఉంటేనే. మరి ఒకవేళ ఇవన్నీ ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడండి? అది అలా మౌనంగా వండుకుంటే ఎలా ఉంటారు? గొప్ప ఆశీర్వాదకరంగా ఉంటాడు కదా. ఆ గొప్ప ఆశీర్వాదకరంగా ఉండే ఒక వ్యక్తి దేవుని యందు ఎలాగున్నాడో నాకు తెలియదు, కానీ ఇవేమీ లేని వ్యక్తి అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా ఏమీ నా దగ్గర లేవు, కానీ నేను నీ అందు ఆనందిస్తున్నాను అయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. డబ్బు లేకపోతే కృంగిపోతావు, రోగం వస్తే కృంగిపోతావు, పిల్లల మాట అనకపోతే కృంగిపోతావు, మొగుడు మాట అనకపోతే కృంగిపోతావు, పిల్లని చెప్పును కూర ఉండకపోతే కృంగిపోతావు, జ్వరం వస్తే కృంగిపోతావు, ఒళ్ళు నొప్పి వస్తే కృంగిపోతావు, మెండాగైతే కృంగిపోతావు, కళ్ళు సరిగ్గా కనిపించకపోతే కృంగిపోతావు. కళ్ళు కనపోతావు కదా, కళ్ళజోడు వేయించుకోండి, నీకు చేసేదేముంది? దీనికోసం పేదనా? కళ్ళు కనిపించట్లేదు. ఎందుకు కనిపించట్లేదు చెప్పనా నేను? మనం తిండి అలాంటిది. దేవుడు ఏం చేస్తాం? దేవుడు ఎందుకు అంటాం మనం? అయ్యా నాకు కళ్ళు కనిపించలేదు, ప్రార్థన చేయండి. ఏం కాదు, కళ్ళు కనిపించకపోయినా దేవుడు సృష్టిలో ఒకటి కనిపించాడు, మనకి కళ్ళజోడు ఇచ్చాడు, చక్కగా పెట్టుకోండి. దేవుడు కళ్ళజోడు పెట్టుకోవద్దని అనలేదు. కళ్ళజోడు పెట్టుకోండి, కళ్ళు కనబడితే. జ్వరం వచ్చింది, ట్యాబ్లెట్ వేసుకోండి, అల్లిపోయి మంచం ఎక్కేసి దాన్ని భయంకరంగా అయిపోకండి. దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఏమీ లేవు ఇక్కడ అంటున్నాడు. నేను నీ యందు ఆనందించుచున్నాను. చప్పట్లు కొట్టండి, చప్పట్లు. ఇవేమీ లేవు, నేను ఆనందించుచున్నాను. ఇక్కడ చెప్పిన ఈ సాక్ష్యాలలో చాలామందివి నా జీవితంలో ఇక్కడ ఉన్నాయి. నిజమండి. ఆర్థికంగా నేను బాగోలేదు, ఆరోగ్య విషయంలో బాగోలేదు, కుటుంబ విషయంలో బాగోలేదు, చాలా విషయాల్లో నేను బాగోలేదు, కానీ ఇక్కడ నేను యెహోవాను బట్టి ఆనందించుచున్నాను అన్నాడు. అయ్యా హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని బట్టి ఇక్కడ నేను ఆనందించుచున్నానండి. ఇలా ఆనందించే వారికి దేవుడు ఈ సమృద్ధి అంతా ఇస్తాడండి. చప్పట్లు కొట్టండి మరొకడు. ఇవి లేకపోయినా నేను ఆనందిస్తున్నానయ్యా, నాకు ఆరోగ్యం లేకపోయినా నేను స్తుతిస్తున్నానయ్యా, నా పరిస్థితులు బాగోలేదు అయినా సరే నీవు తప్ప వేరొక దేవుడు లేడని ఆరాధిస్తున్నానయ్యా, నీవు తప్ప వేరే ఇంక ఎవరున్నారు నాకు? భక్తుడు అన్నాడు కదా, ఆకాశమందు నీవుండగా ఈ భూమి మందు, ఈ భూమి యందు ఏది అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. ఎవరుంటే చెప్పండి? ఆయన ఉంటే. ఆమెను చెప్పండి. ఆయన ఉంటే. ఇప్పుడు పిస్కల్లా గారు ఒక సాక్ష్యం ఇచ్చారు. ఏంటంటే వారు తోడ పుట్టిన వాళ్ళు, అంటే వారి కన్న వాళ్ళే వదిలేశారు అన్న మాటను మనం విన్నాం. ఏమండి? అంటే
తన కొడుకు విషయంలో ఏడుస్తూ ఉన్నప్పుడు హాస్పిటల్కి వచ్చి పరామర్శించి, అయ్యా ఇలా ఉంది నా బిడ్డ పరిస్థితి అని ఆ తోడ పుట్టినల దగ్గర ఏడ్చి, ఏమైనా ధన సహాయం చేయండి అని అడిగారు ఆవిడ. అడిగితే అన్నారు, మా దగ్గర ధనం లేదు, కనీసం వాళ్ళు ధనం ఇవ్వలేదు, కనీసం మాట సహాయం కూడా వారి దగ్గర నుంచి రాలేదు ఆవిడకి. ఏమన్నారు తెలుసా? బతికితే ఇంటికి తెచ్చుకో, చచ్చిపోతే బాడే అని చెప్పారు. ఇప్పుడు నేను అంటాను, నిన్ను కన్న తల్లనో, నిన్ను కన్న తండ్రనో, నీ తోడ పుట్టిన వాళ్ళనో, నువ్వు ఆనందపడిపోతూ దేవుణ్ణి వదిలేస్తూ ఉంటావు ఒక్కొక్కసారి. నేనేమంటాను తెలుసా? వీటన్నిటికంటే శాశ్వతమైనదిని కృప పొందగలిగిన దేవుడు ఆయన ఒక్కడున్నాడు. ఆమెను చెప్పాలి. హల్లెలూయా. ఈ భూమి యందు నీకు నాకు ఏమీ లేదండి. నిజంగా చెప్తున్నాను. నువ్వు సంపాదించిన ఆస్తి నీది కాదు, నువ్వు కట్టుకున్న ఇల్లు నీది కాదు, నువ్వు కొనుక్కున్న కారు నీది కాదు, నీ బండి నీది కాదు, ఇవేవి నీది కాదు. నేను ఒక్కటే చెప్తాను, నిన్ను సృష్టించిన నీ దేవుడే నీ వాడు. చప్పట్లు కొట్టాలి. నిన్ను సృష్టించిన నీ దేవుడు ఒక్కడే నీకు శాశ్వత కాలము నీతో ఉంటాడు. ఏమి నీతో ఉండవు, కానీ తెలీదు. ఇవన్నీ కావాలి, ఎన్నాటి కోసం ప్రార్థన చేస్తావు, ఇవన్నీ కావాలి ప్రభువా, కావాలి ప్రభువా, కావాలి. ఎందుకు? దేవుడు ఏది నీకు అవసరమో దానిని ఖచ్చితంగా నేను చెబుతున్నానండి. దేవుడు సన్నిధిలో నుంచి దేవుని వాక్యాన్ని బోధిస్తూ పరిశుద్ధాత్మ ద్వారా చెబుతున్నాను. నీ అవసరత ఏదైతే ఉందో అది నా దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టు. అది నీ ప్రాణము కావచ్చు, అది నీ కుటుంబంలో నీ బిడ్డలు కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ బంధువులే కావచ్చు, నీ స్నేహితులే కావచ్చు, నీ తోడబుట్టిన వాళ్ళే కావచ్చు, ఎవరైనా సరే. ఒక్క విషయాన్ని చెబుతాను, వీటి దేనికి లోబడకండి, భయపడకండి, అంతే. నువ్వు లోబడేది ప్రభువుకు ఒక్కడికే లోబడు, ఎవరికి లోబడని అవసరంలే. అంటే దేన మనసు కావాలి కదండి. దేన మనసు కావాలి. ఎక్కడ దేన మనసు కావాలి చెప్పండి? ఎక్కడ దేన మనసు కావాలి? మనుషుల దగ్గర తిరిగేటప్పుడు దేన మనసు కావాలి, ప్రభు దగ్గర దేన మనసు కావాలి, నీ కుటుంబంలో నీకు దేన మనసు కావాలి. అలాంటి దేన మనసు కలిగిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడండి. ఆమె హల్లెలూయా. దేన మనసు ఎవరికి ఇష్టమైంది? ఇది ఇరిగి నలిగిన మనసు ఎవరికి ఇష్టమైంది? ఇది ఏమండి? దేవునికి ఇష్టమైంది. కానీ ఇవి ఉండవు మన దగ్గర. అంటే దేవుడికి ఇష్టమైనవి ఉండవు, దేవుడికి నచ్చనివన్నీ మనలో ఉంటాయి. దేవుడికి పనికిరానివన్నీ మనం పనికొచ్చాయని మన దగ్గర పెట్టుకుంటూ ఉంటాం. అవేమో దేవుడికి పనికిరావు అంటాడు ఆయన. అయ్యేమో నాకు కావాలి ప్రభా, నాకు కావాలి ప్రభా, నాకు కావాలి ప్రభా. ఎందుకు? ఏం చేసుకుంటావు? నెత్తి మీద వేసుకుంటావా? వెళ్ళిపోయేటప్పుడు ఉంటాయా? ఏముండవుగా. ఎందుకు మరి? నాకు కావాల్సింది ఏంటి? ప్రభు, ఆయన సన్నిధి, ఆయన అనుభవం, ఉపవాసం, కన్నీళ్ళు, ప్రార్థన, నువ్వు కార్చే కన్నీళ్ళు, ఇవే నీకు శాశ్వత కాలమును నీతో ఉండేవి. ఆమె హల్లెలూయా. ఇవి కనిపించవు. మరి కనిపిస్తాయండి? కనిపించవు. నేను ఒక విషయం చెప్తాను, కార్యాల రూపంలో కనిపిస్తాయి. చప్పట్లు కొట్టాలి. ఎలా కనిపిస్తాయి? కార్యముల రూపంలో కనిపిస్తాయండి. నువ్వు చేసే ప్రార్థనకు ఫలము దేవుడు అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? పోస్తుంది. ఆమేన్ హల్లెలూయా. అంజూరపు చెట్టు ఏం చేస్తుంది? పోస్తుంది. ద్రాక్ష తోట ఏం చేస్తుంది? ఆమేన్ చెప్పాలి. హల్లెలూయా. ఫలిస్తుంది అనేటప్పటికి అందరూ ఫలిస్తుంది. అదే ఫలించదని అనమంటే ఒక్కరు నోరు తెర్ర. అంటే ఫలించమేమో భయం. దీవెనకరమైన వచనములు మాత్రం మన నోట నుంచి వస్తాయి, కానీ శాపకరమైన వచనాలు మన నోట నుండి పలకం. ఎందుకో తెలుసా? పలికితే అయిపోతాయి. ఏమైతే చెప్పాలి. దానికి అర్థం ఏంటో మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మనుషుల నైజాన్ని ప్రకటిస్తున్నాను. ఏంటో తెలుసా? ఇప్పుడు ఒకవేళ నీకు స్వస్థత దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అమ్మ ఎలా ఉంది, తగ్గిందా అని అడిగామనుకోండి, ఏదో అలా ఉందండి. అదే తగ్గింది కదా, తగ్గిందని చెప్పచ్చు కదా. ఏదో అలా ఉందంటే, అలా అంటే మళ్ళీ వచ్చేద్దంట. ఏమవుద్ది? తగ్గిపోయింది, మళ్ళీ వచ్చేద్దంట. ఏమంటే అయ్యో బాగానే ఉందండి, దేవుడి కృపని స్వస్థపరిచాడంటే మళ్ళీ వచ్చేసిందంట వీళ్ళకి. కాబట్టి ఏమంటో తెలుసా? ఏదో పర్వాలేదండి. ఈ పర్వ ఏడిసింది కాబట్టి బతుకు మారతలేదు ఇంకా మనకి. ఈ పర్వ తీసేయాలి. ఇంకా ఏం చేయాలో తెలుసా? దేవుని మహాకృపను బట్టి నేను బాగున్నానని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. బాగోలేదు, ఇదేటండి జ్వరం తగ్గకుండా తగ్గిందని ఎలా చెప్పమంటారు? ఇక్కడ అంజూరపు చెట్లు పోయకపోయినను ఆనందిస్తున్నాను అంటున్నాడు. ఆమె హల్లెలూయా. అంజూరపు చెట్టు పూయలేదు, అయినా సరే ప్రభునందు నేను ఆనందిస్తున్నా అంటే ఏంటి తెలుసా? అయ్యా అంజూరపు చెట్టు పూస్తుందని చెప్పుకుంటున్నాడు. అది లెక్క. ఆమె హల్లెలూయా. అంటే దేవుడు కార్యము చేయకపోయిన ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే చేసేసాడండి. కానీ దేవుడి దగ్గర ఏమన్నాడో తెలుసా? నువ్వు ఇంకా చెయ్యాల్సినవి ఉన్నాయి ప్రభువా,
ఇవి ఏమి నా దగ్గర లేవు ప్రభువా. దేవుడికి మొరపెడుతున్నాడు ఇక్కడ, ఇవి నాలో లేవు ప్రభువా. చెప్పు దేవుడి దగ్గరికి వెళ్ళి, జ్వరం తగ్గిందని చెప్పాను ప్రభా, కానీ ఇంకా నాకు జ్వరం తగ్గలేదు ప్రభా. దేవుడు చెప్పు. అప్పుడు ఆ జ్వరము నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఆమె, ఆ బలహీనత నిన్ను విడిచి వెళ్ళిపోతుంది ఆమె. హల్లెలూయా. నిజంగా కొంతమంది ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగాలు వస్తే అమ్మ ఉద్యోగం వచ్చిందండి అంటే ఏదో అర్థం పెట్టరు నాయన, మంచి ఉద్యోగమే దేవుడు ఇచ్చాడు, ఉద్యోగం వచ్చింది, జీతం ఎంత 20,000, ఎంత చెప్తావు 10,000. ఏ ఉన్నది ఉన్నట్టు చెప్పరు వీళ్ళు. కుటుంబంలో దేవుడు ఏదైనా కార్యం చేసాడు అనుకో, అమ్మ ఎలా జరిగింది, పర్లేదు. ఇంకా ఎప్పుడు మారుతామండి మనం? ఇంకా ఎప్పుడు మన ఆలోచన మార్చుకుంటాం? ఎప్పుడు ఇంకా మన తలాంపు మార్చుకుంటాం? ఎప్పుడు నీ ఇరుగు పొరుగు వారికి దేవుని కొరకు ఎప్పుడు ప్రకటిస్తావు? ఇంకా దేవుడి కొరకు నువ్వు ప్రకటించాలంటే ముందు చేయాల్సింది ఒకటి ఉంది. నీ జీవితంలో ఇవేమీ లేవు, అయినా సరే ఉన్నాయని చెప్పుకోవడమే క్రైస్తవ లక్షణం, అది లెక్క. ఆమెన్, హల్లెలూయా. ఇవేమీ లేవు కానీ ఉన్నాయని చెప్పుకోవటమే. ఎందుకంటే దేవుడు సేవకులుగా పిలబడిన వారు అనేకులు, వారు దిగంబులే ఉన్నానన్నారు, సలివేస్తుందన్నారు, కప్పు కనుక దుప్పట్లేదన్నారు, వాక్యాలు ఇవేమీ లేవు. కానీ ప్రభువునందు నేనేం చేస్తున్నాను? ఎలాగ ఆనందించేస్తావు? దుప్పట్లేదు కప్పుకొనక సల్లో పడుకుంటున్నావు, ఎలాగ ఆనందించేస్తావు అని అడగండి వెళ్ళి పౌలు గారి దగ్గరికి వెళ్ళి. ఆయనకి దుప్పట్లేదంట, అయినా సరే చలి తగిలితలేదంట. తినడానికి ఆహారం లేదంట, ఆయన ఆకలి ఎత్తలేదంట. ఆయనకి దాహం ఎత్తలేదంట. మంచిలు లేవు కూడా దాహం ఎత్తలేదండి, ఉంటే తాగేస్తాం. ఇవేమీ కాదండి, ఇవేమీ నా జీవితంలో లేవు, కానీ నేను ప్రభువునందు ఆనందిస్తున్నాను. ఆమె హల్లెలూయా. కిందటి వారములో నీ యందు ప్రభు ఏం చేయాలన్నాను? చెప్పాలి, ఆనందించాలి. నిన్ను బట్టి ప్రభు ఆనందించాలి అంటే ప్రభువును బట్టి మనం ఏం చేయాలి? ఏడలా ప్రభువును బట్టి మనం కూడా ఆనందించాలండి. దేవుడి మహాకృపను బట్టి ఆయన అంగీకరించిన తర్వాత నీ జీవితంలో కోల్పోయినవి తిరిగి ఇచ్చాడు, పొందలేనివి తిరిగి ఇచ్చాడు. ఇది అసాధ్యం, ఇది ఎవరికైనా అనుకున్నది కూడా నీకు ఇచ్చాడు దేవుడు. వీటినన్నింటినీ పక్కన పెట్టేస్తాం. మరి ఏదో పర్లేదండి, మరి ఎందుకు జరిగింది? ఇవేమీ లేకపోయినాను ప్రభునందు ఆనందిస్తున్నానన్న భక్తులను ఎప్పుడు చూస్తాం మనం? ఈ వచనం ఇక్కడ ఎందుకు రాయబడిందంటే ఇవేమీ నా జీవితంలో లేవు ప్రభువా. అక్కడ కూర్చున్న మీరెంతో ఇక్కడ నిలవబడి బోధిస్తున్న నేను అంతే. అక్కడ కూర్చున్న మీ పరిస్థితులు ఎలాగున్నాయో అంతకంటే భయంకరమైన పరిస్థితులు ఇక్కడ నేను అనుభవిస్తాను, కానీ నేను ప్రభునందు ఆనందిస్తూ పరిస్థితి ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ఆనందిస్తూ బరాయిస్తూ ఉంటాను అన్ని. అలాంటిది ఎన్నొచ్చినా, ఎలాంటిది వచ్చినా, ఏమొచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, భయంకరంగా మాట్లాడేస్తున్నా, భయంకరంగా ఎవరు వచ్చినట్టు ఎలా నచ్చితే అలా మాట్లాడేస్తున్నా, అన్నీ హ్యాపీగా బరాయించేస్తూ ఉంటాను, అన్నీ హ్యాపీగా, అన్నీ లైట్ తీసుకుంటాను, స్ట్రాంగ్గా తీసుకున్నట్లు నేను తీసుకున్నా ఉంటే సేవలో పనిచేయము, దేవుడు పనికి రమ్మను. హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితంలో కూడా ఇలాంటి మాటలు పనికొస్తూ ఉంటాయి. ఆ మాటలు పనికి రాకూడదు మీ జీవితాలలో, అంటే ప్రభావితము చేయకూడదు. అవి ఎప్పుడైతే ప్రభావితము చేస్తే నీ ఆత్మీయ జీవితాన్ని కోల్పోతారు. పనికిరాని కొన్ని విషయాలు నీ హృదయంలోనికి వచ్చేస్తే, వాటి ప్రభావితం మన మీద పనిచేస్తే ఆత్మీయతను కోల్పోతాం, భక్తిని కోల్పోతాం, ప్రేమను కోల్పోతాం, విశ్వాసాన్ని కోల్పోతాం, నమ్మకాన్ని కోల్పోతాం, యథార్థతను కోల్పోతాం. అన్నిటికంటే ప్రభు నీ యందు ఆనందిస్తున్నాననే గుణాన్ని కోల్పోతాం. ఇవి నీలో ఉండాలి, ఇవి ముందు నీలో ఉండాలి. ఇవి నీలో ఉండాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఉన్నవన్నీ నాలో ఉండాలి ప్రభువా. ఇక్కడ లేవని అంటున్నాడు. మరి హల్లెలూయా. ఏమంటున్నారు? లేవని అంటున్నాడు. కానీ ఇవన్నీ మనకి ఇవ్వగలిగిన దేవుడే కదండి ఆయన. ఆమేన్. ఇవ్వగలిగిన దేవుడు ఎవరు అంటే వీటన్నిటిని సృష్టించిన వాడు, నోటి మాట చేత నీ జీవితంలోనికి పంపగలిగిన వాడు. ఆమేన్, హల్లెలూయా. అంత గొప్ప సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడిని అంగీకరించి ఇంకా ఎందుకో జరుగుతుంది వద్దు, అవన్నీ పక్కన పెట్టి ఇంకా నీ జీవితంలో కొన్ని వ్యతిరేకతలు, కొన్ని పరిస్థితులు, కొన్ని అవమానాలు, కొన్ని నీకు తెలియకుండానే నీ మీద నిందలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని వింటూ నువ్వు కూర్చున్నావు అనుకో, నువ్వు ముందుకు వెళ్ళగలవా?
అవన్నీ వినేసి అయ్యి బాబు నన్ను ఇలా అన్నారండి, అయ్యి బాబు నన్ను ఇంత మాట అన్నారండి, నన్ను నా కోసం ఇలా మాట్లాడారంటండి, నన్ను నేను వెనక చేసి ముందేమో ఎంతో చక్కగా మాట్లాడారండి, వెనక మనుషులు వాళ్ళు, ప్రభు కాదు కదా. ప్రభు ముందైనను వెనకైనను ఒక్కలాగా మాట్లాడతారు. నిన్న నేడు నిరంతరముగా ఉన్న దేవుడు చప్పట్లు కొట్టాలి. ఆయన ఏకరీతిగా ఉన్నవాడని వాక్యము సెలవిస్తుంది. మనుషులు ఎలా ఉండరండి, మనుషులు ఎలా ఉండరు. అందుకే మనం మనుషులు అయ్యాము, ఆయన. ఒకవేళ అలాంటి మనసు నీకు కూడా ఉంటే నేను అంటాను, దేవుని పక్క నుండి దేవదూత అవుతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవేమి నీ జీవితంలో లేనప్పుడు ప్రభునందు ఆనందించడమేనండి క్రైస్తవ లక్షణం. ఇంతకు మించి ఏం లేదు వేరేది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ నీ జీవితంలో ఉన్నప్పుడు సంతోషించి ఎవరిని బట్టి చెప్పాలి? ప్రభువుని బట్టి. కష్టము నీలో ఉన్నప్పుడు ఆనందించు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఆర్థికంగా నలిగిపోతున్నప్పుడు ఆనందించు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఆరోగ్యం నీకు సహకరించలేనప్పుడు కూడా ఆనందించు. ఎవరిని బట్టి? ప్రభువుని బట్టి. ఇప్పుడు ఆరోగ్యం నీకు సహకరించట్లేదు, ఆరోగ్యం బాగోలేదు, లేకలేకపోతున్నావు, కూర్చోలేకపోతున్నావు, నిలబడితే కళ్ళు తిరిగేస్తున్నావు, ఇవన్నీ ఉన్నాయి. చెప్పనా నేను? ఇవన్నీ నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా దీనిని బట్టి ప్రభువుని ఆనందించు. నిలబడలేకపోతున్నానంటే దేవుడికి ఇది ఇష్టమా? నల్లబోతున్నానంటే దేవుడికి ఇది ఇష్టమా? ఎప్పుడు పడుకునే ఉంటున్నాను దేవుడికి ఇష్టమా? ఒకవేళ ప్రభు నీకు ఇదే ఇష్టమైతే నేనేం చేస్తా? పడుకుని స్తుతించేస్తాను ప్రభు. ఆమేన్ చెప్పండి. ఏం చేస్తా? పడుకుని స్తుతించేస్తా. నేను నడవలేకపోతున్నానా? నడవలేకపోయినా కూర్చుని స్తుతించేస్తా. ప్రభు నేను కళ్ళు కూడా తెరిచి చూడలేకపోతున్నానా? ఇలా కళ్ళు మూసుకుని స్తుతించేస్తా. అంటే ఇలాంటి శ్రమ నీ జీవితంలో ఉన్నప్పుడు కూడా ప్రభువుని స్తుతించేస్తామంటే ప్రభు నిన్ను చూసి 7 జరలు అంటాడా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఏం చేస్తాడని ఆయన? ఒక విధవరాలు న్యాయాధిపతి ఒక వ్యక్తి దగ్గరికి, ఒక రాజు దగ్గరికి దేనికి వచ్చింది? నాకు ఒక న్యాయం చేయాలయ్యా రాజు అని వచ్చింది. ఆ రాజు మంచివాడు కాదని బైబిల్లో రాయబడి ఉంది. వాడు మంచివాడు కాదు, దేవుడంటే భయము లేనంటే వాడు. అలాంటి రాజు దగ్గరికి ఒక విధవరాలు, ఒక స్త్రీ వచ్చి ఏడుస్తూ నాకు న్యాయం చేసి పెట్టయ్యా అంటే అనుకున్నాడు. చూసి సరేలే రేపు ఒకసారి కనిపించి అన్నాడు. వెళ్ళిపోయింది. కరెక్ట్గా చెప్పినట్లు మళ్ళీ రేపు వచ్చేసింది. ఉదయం చూశాడు. సరే ఇప్పుడు కుదరదులో మళ్ళీ రేపు రా అన్నాడు. వెళ్ళిపోయాను. మళ్ళీ రేపు వచ్చేసింది. మళ్ళీ చూసి ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చేందేంటి? సరేలే సాయంకాలం రా అన్నాడు. వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం వస్తుంది. మళ్ళీ చూసి మళ్ళీ సాయంకాలం రా అన్నాడు. మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ సాయంకాలం వచ్చేసింది. అంటే మళ్ళీ ఉదయం సాయంకాలం వచ్చేసింది. అలా ఎప్పుడు రమ్మంటే అప్పుడు వచ్చిందంట. ఎందుకు? ఆమెకి న్యాయం కావాలి. న్యాయం చేసేవాడేమో నమ్మకమైన వాడు కాదు, దేవుడు అంటే భయం లేనివాడు. కానీ మీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? అక్కడ జరుగుతుంది. కాబట్టి ఆ న్యాయం కోసం ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు వెళ్తే ఆ రాజు హృదయం కరిగిందంట. స్తోత్రం చెప్పండి. ఆ రాజు హృదయం కరిగి ఎన్నిసార్లు రమ్మన్నా పిలిచేటప్పుడు అలా వచ్చింది. ఏ సమయానికి రా అంటే ఆ సమయానికి. ఆమె రమ్మంటే రావడానికి ఏంటి? ఇప్పుడు ఏమన్నా యవనస్తురాలేంటి? ఏం కాదు, పర్వాలేదు, నడవగలదు, నడిచేది కాదు, వృద్ధురాలే రాయబడి ఉంది కదా. మరి ముసలిది అయినప్పుడు ఎన్నిసార్లు రమ్మంటే అన్నిసార్లు ఎలా వెళ్ళిపోద్ది? ఇప్పుడు ఇదే పరిస్థితి ఇక్కడ మనకు వచ్చింది. దానికి ఏమనుకుంటుందో తెలుసా? ఆడే మనిషి అండి, ఇప్పుడు వెళ్తే పొద్దున్న రా అంటాడు, పొద్దున్న వెళ్తే మళ్ళీ రేపు రా అంటాడు, రేపు వస్తేనేమో మళ్ళీ సాయంకాలం రా అంటాడు, సాయంకాలంతో మధ్యాహ్నం రా అంటాడు. ఇదేం మనిషి అండి? చిచి ఇంకా నాకు న్యాయం జరగదండి, వెళ్ళలేదు మానేసానండి. కానీ ఆయన దగ్గరే న్యాయము జరుగుతుందని వెళితే ఆయన చూసి జాలిపడి ఏం చేశాడు తెలుసా? ఆమెకు న్యాయమును చేశాడు. చప్పట్లు కొట్టండి. ఆయన ఎవరో? దేవుడంటే భయం లేనివాడు, మనుషులకు లోపడలేనివాడు. అలాంటోడే ఆమెను చూసి జాలి పడతా ఉంటే, నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త నువ్వు కన్నీళ్ళు గార్చి ఏడ్చేసి, బాబు రోగం వచ్చేసింది, బాబు ఇది వచ్చేసింది, బాబు అది వచ్చేసింది, బాబు నలిగిపోతుంది, బాబు సమస్య వచ్చింది అని నువ్వు కన్నీళ్ళు గార్చేస్తా ఉంటే దేవుడు హృదయం కరగదు? దేవుడికి జాలి రాదండి మన మీద? దేవుడు ఏం చేస్తాడు అలాంటి సమయంలో? చెప్పాలి, బలపరుచుతాడండి. స్తోత్రం చెప్పాలి. నేను ఒక విషయం చెప్తాను. ఎలా బలపరుచుతావంటే, ఆ ఉన్న సమస్యను బట్టి ఎదురు చూస్తూ, దేని కొరకంటే ఈ సమస్య నుంచి విడిపిస్తాడని ఎదురు చూసి మనసెత్తాడు ముందు దేవుడు. హల్లెలూయా. వెంటనే స్వస్థపరచడు.
వెంటనే నీ కార్యం అయిపోయింది బిడ్డ వెళ్ళిపో, నీ భార్య వచ్చేసింది, నీ భర్త మార్మని ఫోన్ చేశాడు, ఈ వెంటనే ఉండవు. ముందు ఎదురు చూసే గుణమునిస్తాడు నీకు. ఎదురు చూడాలి. ఇప్పుడు ఎవరిలాగంటే ఆ స్త్రీ ఎదురు చూసినట్టు చూడాలి. ఆమె ఎదురు చూసింది. ఇప్పుడు అబ్రహాము కుమార్తె 18 ఏళ్ళు దేనితోనో బాధపడుతుంది, నడువు నొప్పుతో బాధపడుతుంది కదా. 18 సంవత్సరాల నుంచి అంటండి. ఆమెకున్న బలహీనత అంటే అదొక దెయ్యం నడువును పట్టుకుంది. 18 ఏళ్ళ నుంచి ఆమె తిరగని స్థలం ఉండదు, తిరిగే ఉంటుంది. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు ఏదో కార్యం చేస్తున్నారంటే విన్నదే. కాబట్టి యేసుని ఎత్తుక్కుంటూ వస్తే ఆమెను ముట్టితే ఏమైంది ఆమెకి? మరి అప్పుడు వరకు తిరిగి 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 అలసిపోయింది కదా. యేసు ప్రభు మాత ఏం చేస్తాడులే, యేసు ప్రభు మాత ఏం స్వస్థపరుతాడులే, యేసు ప్రభు మాత్రం ఏమవుతుందిలే, ఎంతమంది దగ్గరికి వెళ్తే జరగలేదు. ఒకవేళ అలా అనుకుని ఉంటే ఆమె 18 ఏళ్ళకి అది ఇంకా సత్యదక అలాగే ఉన్నామే. కాబట్టి యేసు పట్ల విశ్వాసం నుంచి వెళ్ళింది కాబట్టి ఆమె నడుములో ఉన్న దెయ్యం వెళ్ళింది. ఆమె లేచి చక్కగా నిలబడిన దేవుని మహింపరిచింది. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుడు ఒక్కొక్క కార్యం మన జీవితంలో జరగాలంటే ముందు మనం ఉంచాల్సింది ఎవరి మీద విశ్వాసం? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఆయన మీద విశ్వాసం ఉంచాలండి. నీకున్న ప్రతి సమస్యను బట్టి ప్రభునందు విశ్వాసం ఉంచి ఒకవేళ ముందుకు వెళితే నీ విశ్వాసమును చూసారా నాన్నరే, ఓయ్ ఏటయ్యి ఎవరిని గోకేస్తావు ఇప్పుడు ఎట్టుకుని? హల్లెలూయా. ఇప్పుడు ప్రభునందు విశ్వాసమును ఉంచి ఆమె నిలవబడటానికి కారణమైంది. ఇప్పుడు నువ్వు ప్రభునందు ఒకవేళ విశ్వాసం ఉంచితే ఈ సమస్య నుంచి నీకు ఇంకా విడుదల అవ్వదు అనుకుంటున్నా చూసా, దానికి విడుదల కలగటానికి ఏమి ఇస్తాడన్నాడు? ముందుగా నిరీక్షణ ఇస్తాడు. ఆమేన్ చెప్పండి. అంటే ఎదురు చూసే గుణం ఇస్తాడు అన్నాను కదా. ఆ ఎదురు చూసే గుణము దాని నుండి విడుదల పొందే వరకు ఎదురు చూడాలి. ఎప్పుడు వరకునండి? ఎన్నాళ్ళు చూడమంటారు ఎదురు? ఏళ్ళ తరబడి నుంచి చూస్తున్నాను, పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను, పెళ్ళైన నుంచి చూస్తున్నాను. ఎప్పుడు నా జీవితంలో బాబాయ్ మనసు ఎంత లేదండి, అయ్య బాబాయ్ నా జీవితంలో ఈ సమస్య పోతండి, అయ్య బాబాయ్ అయ్య బాబాయ్ 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 వద్దు వద్దు. ఎందుకంటే ఎదురు చూసు గుణము నీకు ఉండాలి. ఆమెను చెప్పండి. ఎదురు చూసు గుణము నీకున్నప్పుడు, నీ ఓర్పును నీ సహనమును చూసినప్పుడు ఎవరు చూడాలి? నీ ఓర్పు సహనం అది లెక్క. దేవుడు చూడాలి. నీ ఓర్పును నీ సహనమును ఆయన చూడాలి. సహనం ఓర్పు ఉండదండి ఎవరికి. సహనం ఓర్పు ఉండదు. ఇప్పుడు జనరేషన్ అసలు లేదు. ఎదురు చూసే గుణం లేదు. వెంటనే అయిపోవాలి. డబ్బు ఉంది, డబ్బు ఉంటే వెంటనే అయిపోవాలంట. దేవుడి కార్యాలు కూడా వెంటనే డబ్బు ఉంటే అయిపోద్ది. కోట్ల అధిపతులు కరోనా వచ్చి చచ్చిపోయారు, సావలేదండి. కోట్లు ఖర్చు పెట్టేసుకోండి, నీ బతకాలి అలాగైనా సరే పల్లగాల. డబ్బు లేనడు కూడా కరోనా వచ్చింది, బ్రతికి హ్యాపీగా ఈరోజు బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేనంటాను కొన్ని 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 విషయాలు డబ్బుతో జరగవు, కొన్ని కొన్ని విషయాలు నీకున్న పలుకుబడితో జరగవు, కొన్ని కొన్ని విషయాలు నీ బలముతో బలగముతో జరగవు, దేవుని వల్లనే జరుగుతాయి. ఆమేన్. దేవుని వల్లనే జరుగుతాయి మనకి. కనుక ఆ దేవుని వలన జరగాలి అంటే మనము ఎదురు చూసు గుణం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఆ ఎదురు చూసే గుణం ఉన్నప్పుడే దేవుడి కార్యాన్ని పొందుకుంటాం. ఆమె నేను 7 సంవత్సరాలు ఎదురు చూశాను దేవుడు మందిరం కోసం. దేవుడు ఇది కొనడానికి కృప చూపాడు. గుణం ఉంది కాబట్టి. అందరూ అన్నారు ఇన్ని సంవత్సరాలు అయింది మందిరం కొనుక్కోలేకపోయారు. ఎవడి మాట పట్టించుకోలేదు. సంఘ సహకారము మీ అందరి దీవెనలతో దేవుడి మందిరం ఇచ్చాడు. ఇది 3-4 ఏళ్ళు అలాగ ఉండిపోయింది. మీ అందరికీ తెలుసు. ఎలా కొన్నామో అలాగే కాగితాలు అంటించాం, అయ్యి అంటిస్తున్నాం. కానీ దీన్ని ఇలా చేయాలన్న ఆలోచన ఇప్పుడు వరకు నీకు నాకు రాకపోవడానికి కారణం ఏంటంటే ఎదురు చూసే గుణం మనకి ఇచ్చాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎదురు చూస్తూ ఉన్నాం. సిరిగిపోయినప్పుడల్లా పేపర్లు అంటించుకున్నాం, ఊడిపోయినప్పుడల్లా మేకలు వేసుకున్నాం. ఎదురు చూస్తున్నాం. దేవుడు చూశాడు. ఒకసారి కనికరించి తక్కువ ఆర్థిక సహాయంతో మందిరాన్ని ఆశీర్వదించాడు. చప్పట్లు కొట్టండి మరి, చప్పట్లు. నేను అంటాను అప్పుడు కూడా చాలామంది అవమానపరిచిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా నిందలేసిన వాళ్ళు ఉన్నారు, అప్పుడు కూడా చీ అన్న వాళ్ళు ఉన్నారు మనల్ని. కానీ ఇన్ని వదిలేసాం అంతే. ఎందుకంటే మనకేముంది?
ఎదురు చూసు గుణం ఉంది. ఆమె చెప్పరేటి? హల్లెలూయా. ఏ గుణం ఉంది? దేని కొరకు? దేవుడు చేస్తాడు అనే గుణం ఉంది. ఆమేన్. దేవుడు ఇది ఇస్తాడు అనే ఆలోచన ఉంది. కాబట్టి ఎదురు చూస్తే ఎదురు చూసిన దానికి ప్రతిఫలము దేవుడు మనకి ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ నిలవబడిన నాకే కాదండి, అక్కడ కూర్చున్న మీకు కూడా ఎదురు చూసు గుణము కలిగి ఉంటే, కనిపెట్టే గుణము కలిగి ఉంటే, ప్రభువా ఇది నాకు ఇస్తావు అనే ఆలోచన కలిగి ఉంటే తప్పక ఇస్తాడండి. చప్పట్లు కొట్టండి. ఏం కలిగి ఉండాలంటే ఎదురు చూసే గుణం ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరి కొరకు ఎదురు చూడాలని అడిగాను ఇప్పుడు? దేవుని కార్యాల కొరకు. హల్లెలూయా. దేని కొరకండి? దేని కొరకు? దేవుని కార్యాల కొరకు ఎదురు చూస్తే ఆ కార్యములు ఏవి లేవు ప్రభా. అయినా సరే ప్రభు కొరకు ఏం చేస్తున్నాను చెప్పాలి? ఏం చేస్తున్నాను? ఎదురు చూచుచున్నాను, నేను సంతోషించుచున్నాను, నేను ఆనందించుచున్నాను. ఊరుకోవయ్యా, ఏం ఆనందం? తినడానికి కూడు లేదు, ఆనందించేస్తాడు. తాగడానికి నీళ్ళు లేవు, ఆనందించేస్తాడు. జేబులో డబ్బు లేదు, ఆనందించేస్తాడు. సంఘంలో ఆత్మ లేవు, ఆనందించేస్తాడు. నీ ఆనందం తగలయ్యా అనేవాళ్ళు నీ వెనకాల ఉంటారు. అనేవాళ్ళు నిన్ను చూసి నీ ముందే ఉంటారు. పర్వాలేదు అనుకుంటా అనుకో, పర్వాలేదులే వాయించుకో నీ డప్పు నువ్వు. కానీ నువ్వు వాయించుకోవాల్సిన డప్పు అంటే ఎదురు చూసే గుణము. నా దేవుడు ఉన్నాడు నాకు. హల్లెలూయా. హల్లెలూయా. నా దేవుడు ఉన్నాడు నాకు. ఆయన చేయగలడు, ఆయన ఇవ్వగలడు. అంజూరపు పూయలు ఆయన పూయించగలడు, ద్రాక్ష తోట ఆయన దీవించగలడు. నా చేనులో గొర్రెలను దొడ్డలో గొర్రెలను ఆయన ఇవ్వగలడు. చప్పట్లు కొట్టాలి. ఏముందో తెలుసు నాకు? ఎదురు చూసే గుణం ఉంది. ఆమె హల్లెలూయా. ఏముందండి? ఎదురు చూసే గుణం ఉంది. ఏదైనా నువ్వు అనుకున్నది నీ చేతికి వచ్చే వరకు ఎదురు చూడంతే. ఒకసారి 2 సార్లు ప్రార్థన చేస్తాం, లేకపోతే 2-3 రోజులు ప్రార్థన చేస్తాం, లేకపోతే 4-5 వారాలు ప్రార్థన చేస్తాం, చేతికి రాలేదు వదిలేస్తాం. అంత ఈజీగా ఎలా తీసుకుంటారో నాకు అర్థం కాదండి మనుషులు. ఒకసారి ప్రార్థన చేస్తాం, 2 సార్లు ప్రార్థన చేస్తాం, 1 వారం ప్రార్థన చేస్తాం, నెలంతా ప్రార్థన చేస్తాం, లేకపోతే 1 సంవత్సరం అంతా ప్రార్థన చేస్తాం, జరగలేదు. కానీ ఏం చేస్తాం తెలుసా? చేసిన ప్రార్థన వదిలేస్తాం. ఇంకా ఆ ప్రార్థన మానేస్తాం, కొత్త మొదలెడతాం. ఇంకా ఇది జరిగిందా ముందు నీ జీవితంలో? నువ్వు దేని కొరకు ప్రారంభించావో అది దేవుడు చేసేసాడా? చేసే వరకు ప్రార్థించడమే కదా క్రైస్తవ లక్షణం అనేది. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. చేసే వరకు ప్రార్థించటమే, చేసే వరకు ఎదురు చూడటమే. నాకు ఇప్పుడే కావాలి ప్రభువా, నాకు దయచే ప్రభువా, నువ్వు నాకు ఇవ్వు ప్రభువా, నాకు ఇవ్వాలి ప్రభువా, నాకు కావాలి ప్రభువా. నీ ముఖం నాకు కావాలి కదా ప్రభువా, నీ చిత్తమైతే నాకు ఇవ్వయ్యా, నీ చిత్తమైతే కార్యం చేయి, నీ చిత్తమైతే నాలో ఉన్న ఈ ముళ్ళును తీసివేయి, నీ చిత్తమైతే ఈ భర్త నుంచి ఉన్న శోధన తీసివేయి, నీ చిత్తమైతే ఈ భార్య వల్ల అనిపించిన శోధన తీసివేయి. అంటే ఆన తీసివేయమని కదా, శోధన తీసివేయమని. ఆన తీసేస్తే ఇంకెందుకు నీ దేవుడు? ఆన తీసాడు, వాళ్ళలో ఉన్న సమస్యను తీస్తాడు దేవుడు. చప్పట్లు కొట్టండి. ఆ సమస్యను తీస్తాడు దేవుడు. కానీ అంటున్నాను, ఆ సమస్య పోయే వరకు ప్రార్థిస్తూ ఎదురు చూడాలి. ఏం చేయాలి? ప్రార్థిస్తూ ఎదురు చూడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు 33.5 సంవత్సరాల వయసులో ఆయన చనిపోతాడని తెలుసు కాబట్టి, ఎలాగే ఆల్రెడీ చనిపోనాకు వచ్చాను కాబట్టి ఇంకేముంది 1 సంవత్సరం సేవ చేసి వెళ్ళిపోతాను అనుకోలేదు కదా. ఆయన 3.5 సంవత్సరాలు సేవ పూర్తయ్యే వరకు తను అప్పగించుకోలేదు కదా. అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి క్రీస్తుని చంపడానికి. కానీ ఆ కాలము సమీపించాలి, ఆయన వాగ్దానము తీరాలి, ఆయన వాగ్దానము నెరవేరే సమయం వచ్చే వరకు తాను కాపాడుకుంటూ అనేకమైన విస్తారమైన పరిచర్య చేయగలిగాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను అంటాను, ఆయన కూడా ఎదురు చూశాడు. హల్లెలూయా. ఆ సమయం కొరకు ఆయన ఎదురు చూశాడు, ఆ కార్యం జరిగే వరకు ఆయన ఎదురు చూశాడు. ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. చూసారా? ప్రభు మన కొరకు ఎదురు చూడటం ఏంటండి? ప్రభు మన కొరకు ఎదురు చూసేంత యోగ్యులమో మనము? నువ్వు ఇంటికి రాకపోతే పిల్లమే పట్టించుకుంటలేదు, ఇంటికి రాకపోతే మొగుడే పట్టించుకుంటలేదు, పిల్లలు ఆలస్యంగా వస్తే తల్లిదండ్రులే పట్టించుకుంటలేదు. తిరిగి వస్తాడు ఎప్పుడు ఏదో పారంభకుడు అంటారు. తిరిగి వస్తా నువ్వేం చేస్తావు ఇక్కడ? తిరిగి వస్తా అసలే అని వదిలేశాడు దేవుడు నన్ను. అలా తిరిగేస్తున్నామనే కదా ప్రభు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. అలా తిరిగేస్తున్నామని ప్రభు భూమి మీదకి వచ్చాడు.
అలా నీకు నచ్చినట్టు బ్రతికేస్తున్నావని దేవుడు భూమి మీదకి వచ్చాడు. నీకు నచ్చినట్టు బ్రతికేస్తున్నావని దేవుడు భూమి మీదకి వచ్చాడు. నీకు నచ్చినట్టు ఇష్టాసరమైన జీవితాన్ని జీవించేస్తున్నావని యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లో నువ్వు నచ్చినట్టు ఎలా కాలితే అలా బ్రతికేస్తున్నావని దేవుడు ఆయనే మనుషులుగా మనల్ని ఎత్తుక్కుంటూ వస్తే మరి నీ కుటుంబ విషయంలోనో పట్టించుకోవా? అలా ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా తిరిగినా పట్టించుకోవా? వద్దా? దేవుడే విడిచిపెట్టలేనప్పుడు మనం ఎందుకండి మనం పట్టించుకోము. అంతా ప్రభువుకి అప్పగిచ్చాడు. నీ మొహం అప్పగిచ్చావు, ప్రభువుకి అప్పగిస్తే ఆ వ్యక్తి కోసం మోకరితో ఏడుతాం, ప్రార్థన చేస్తాం. ఇది హల్లెలూయా. ఏం చేస్తామండి చెప్పాలి? మోకరిస్తాం, కన్నీళ్ళు కారుస్తాం. ఆ కన్నీళ్ళు కొట్టుకుని మన దగ్గరికి వస్తారు. సూత్రం చెప్పండి. హల్లెలూయా. నిజమండి. నువ్వు విడిచే కన్నీళ్ళకి ఫలమేటో తెలుసా? ఎవరైతే నువ్వు ఏడుస్తున్నావో, దేని కొరకైతే ఏడుస్తున్నావో ఆ కార్యం ఆ కన్నీళ్ళలో కొట్టుకుని దగ్గరికి వస్తుంది. ఇప్పుడు కొట్ట నువ్వు కార్చిన కన్నీళ్ళకి ఫలం ఏంటంటే అది ఎక్కడైతే ఉందో అక్కడ నుండి దేవుడు తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతాడనమాట. ఆ పాదాల దగ్గర రావడానికి ఇంకొకరి కన్నీళ్ళు గార్చేస్తే సరిపోదు, నీ కన్నీళ్ళు కావాలి. ఇప్పుడు హల్లెలూయా. ఎవరి కన్నీళ్ళు కావాలి? మరి దేవుడి కృపను బట్టి మరి మీరు ప్రార్థన చేశారండి, వాళ్ళ ప్రార్థన బట్టి కొట్టుకొచ్చింది. మరి నీ ప్రార్థన, నీ ప్రార్థనకి ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆ కార్యము నీ పాదాల దగ్గరికి తెచ్చి పెడతాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆ కార్యాన్ని తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెట్టినప్పుడు అప్పుడు ఇది లేదు అని సాక్ష్యం ఇచ్చిన నువ్వు ఇది నాకు దేవుడు ఇచ్చాడు అని సాక్ష్యం చెప్పే వ్యక్తిగా నిలబడదువుగాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇది నాకు చేశాడు, ఇది దేవుడు నాకు ఇచ్చాడు. ఇంకా ఇవ్వలేదంట, ఏవి లేవంట. కానీ నేను యెహోవాను బట్టి ఏం చేస్తున్నాను తెలుసా? సాధ్యం అంటారండి ఇది? చెప్పాలి, సాధ్యం అంటారా? ఇప్పుడు ఒక 2 రోజులండి బాగా పరిస్థితి బాగోలేదు, తినటానికి లేదు. తినటానికంటే ఏదో రేషన్ బియ్యం ఏదో ఉందో వండుకుని తినేస్తున్నాం గంజేసుకుని. ఒక 2-3 రోజులు నీ ఇంట్లో కూర వండుకోలేదు, ఏమంటాం? ఏం బతుకోయేటండి 3 రోజుల నుంచి కూర వండుకోలేదు. కనీసం ఆ గింజనం ఇచ్చాడు దేవుడు అని ఆనందపడం మనం. ఆ గింజనం లేని వాళ్ళు భూమి చాలామంది ఉన్నారు. దీన్ని ఇచ్చాడని దేవుడు ఆనందించడం అంటాను. ఇదే అంజూరపు చెట్టు ఫలించలేదు ప్రభు అంటే ఆ గింజ చేసుకుని తింటున్నాడు. ఇక్కడ తింటా అంటున్నాడు, ఫలించకపోయినా ప్రభు అంటే ఆ గింజ చేసుకు తింటా కూడా ప్రభు ఈ గింజ అన్నం ఇచ్చినందుకు నీకు స్తోత్రములు నాయనా అని తింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ఈ కారపు మెతుకులు ఇచ్చవయ్యా, నీకు స్తోత్రములు నాయనా. హల్లెలూయా. వారం రోజుల నుంచి అనుకుంటున్నానండి కైమా తెచ్చుకోవాలని, దేవుడు డబ్బులు ఇవ్వట్లేదు. ఏం చేయను? నీ ప్రార్థన బాగోలేదు అయితే అంతే. నువ్వు ఇంకా అనుకున్నది సాధించలేదంటే నేను అంటాను ఇంకా నీ ప్రార్థన బాగోలేదు. సాధించడానికి ఎదురు చూడు. ఆమేన్. ఏం చేయాలి తెలుసా? ఎదురు చూస్తూ ఉంటే సాధించగలవు. ఓపిక తగ్గిపోకూడదు, సహనం తగ్గిపోకూడదు, నిరీక్షణ నీలోంచి పోకూడదు. నిరీక్షణతో, సహనంతో, ఓపికతో ప్రతి విషయంలో కనిపెట్టేవారు కావాలి క్రైస్తవులు. ఆమేన్, ఆమేన్. కనిపెట్టేవాళ్ళు కావాలి. కనిపెట్టేవాళ్ళు ఎప్పుడైతే ప్రభు వారిని చూస్తారో అప్పుడే దేవుడు ఏం చేస్తాడండి? ఏం చేస్తాడు చెప్పాలి? హల్లెలూయా. దేవుడు ఇస్తాడు. అదే అధ్యాయంలో 2వ అధ్యాయము హబక్కూకు 2వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 4వ వచనం. వారు యథార్థపరులు కాక తాములో తాము అతిశయపడుదురు. అయితే ఇది బాగా వినండి. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. చేపలు కొట్టండి అందరూ కలిసి. 4వ వచనంలో పైన ఏం చదివామంటే వారు యథార్థవంతులు కాక తమలో తాము ఏం చేస్తున్నారు? అతిశయపడుదురు. తమలో తాము అతిశయపడి వారిలో యథార్థత లేదు. యథార్థంగా ఉండేవారు తను బట్టి తను ఎప్పుడు అతిశయము పొందరు. హల్లెలూయా. వారు తమలో తాము ఏం చేస్తున్నారంటండి? అతిశయపడుచుచున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే తనలో తాను అతిశయపడేవారు విశ్వాసం ఉండదు వాళ్ళకి, అందుకే వారు బ్రతకలేరు. విశ్వాసము లేనివారు వారు.
అయితే విశ్వాసం ఉన్న వాళ్ళు నీతిమంతులు. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా. దేని మూలముగా అండి? విశ్వాసం అంటే ఏంటి? నేను అన్నాను కదా, కనిపెట్టి చూసే గుణము. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం అంటే కనిపెట్టి చూసే గుణము. ఆ కనిపెట్టి చూసే గుణాన్ని కోల్పోవటమే విశ్వాసాన్ని కోల్పోవటం. విశ్వాసమును నువ్వు కోల్పోతే ఏముండదు? ఏముండదండి. విశ్వాసమును కోల్పోతే వారు ఏం చేస్తారంటే అతిశయపడేవారు. వాళ్ళు నిజంగా ఆయన ఉన్నారు కాబట్టి జరిగిందండి, నిజంగా ఆ మనిషి వచ్చాడు కాబట్టి ఇలా చేయగలిగామండి, నిజంగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు నా కూతురు పెళ్లి చేయగలిగానండి, నిజంగా వాళ్ళు చేశారు కాబట్టి నా కొడుకు పెళ్లి చేశానండి, నిజంగా ఆ రోజు అలా ఉన్నాడు కాబట్టి నాకు ఇలా ఎవరున్నారు? వాళ్ళందరినీ నమ్ముకుంటే ఇంక మనం ఇంక దేవుని బిడ్డలు ఎలాగవుతాం? నిజంగా వాళ్ళందరూ కాదు, నిజంగా ప్రభు ఉన్నాడు కాబట్టి నా జీవితంలో కార్యం జరిగింది. చప్పట్లో ప్రభువుని మహింపరచాలి. నిజముగా ప్రభు ఉన్నాడు కాబట్టి నా బిడ్డకి వివాహం చేయగలిగానండి. నిజంగా ప్రభు ఉన్నాడు కాబట్టి ఈ గృహం కట్టబడిందండి. నిజంగా ప్రభు ఉన్నాడు కాబట్టి నా భర్త మారాడండి. నిజముగా దేవుడు ఉన్నాడు కాబట్టి నా భార్య మారిందండి. నిజముగా దేవుడు ఉన్నాడు కాబట్టి లోకంలో త్రాగుల్లో వ్యభిచారంలో పాపంలో బ్రతుకుతున్న నా కొడుకు మారాడండి, నా కూతురు మారిందండి. ఇది నీ సాక్ష్యము. హల్లెలూయా. ఇలాంటి అద్భుతమైన సాక్ష్యమును చెప్పగలిగిన స్థితి ఒక్క లోబడి వారికి మాత్రమే ఉంటుంది. హల్లెలూయా. నేను అంటాను, ఎదురు చూసి వారికి మాత్రమే ఉంటుంది. అందుకే దేవుడి కొరకు మనము ఏం చేయాలండి? ఎదురు చూడాలి. చెప్పండి, దేని కొరకు? దేని కొరకు? ఏదైతే నువ్వు కావాలనుకుంటున్నావో వాటి కొరకు. ఏం కావాలనుకుంటాం? మనశ్శాంతి లేదయ్యా, మనశ్శాంతి కోరుకుంటావు. నెమ్మది లేదయ్యా, నెమ్మది కోరు. కుటుంబంలో మారు మనసు లేని వారు ఉన్నారు, రక్షణ లేని వారు ఉన్నారు. ఎస్, వీటి కొరకు ఎదురు చూసే వ్యక్తివి కావాలి. ఆరోగ్యం లేదయ్యా, ఎదురు చూడు దేవుడు కొరకు. నువ్వు ఏ సమస్యతో పీడింపబడుతున్నావో ఆ సమస్యను బట్టి ఎదురు చూసే వ్యక్తివి కావాలి. ఆమేన్, ఆమేన్. చెప్పండి, ఎదురు చూసే వ్యక్తికి దేవుడు ఏం చేస్తాడు? ఆ సమస్య నుండి అది లెక్కప్పుడు చప్పట్లు కొట్టాలి. మళ్ళీ ఏమిస్తాడండి? చెప్పండి. విశ్వాసంతో ఎదురు చూస్తున్నా నాకని చెప్పుకోండి. ఆమె విశ్వాసముతో ఎదురు చూస్తున్నా మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే మనకు విశ్వాసం తప్ప వేరే ఆధారము, యేసుక్రీస్తు ప్రభు తప్ప వేరే ఆధారం. తల్లి ఉందనో, తండ్రి ఉందనో, అన్నదమ్ములు ఉన్నారు, బంధం ఉంది, బలం ఉంది, ధనం ఉందని ఒకవేళ నువ్వు విరవేగితే నేను చెబుతున్నాను, ఇవేమి నీ అక్కడికి రావు. ఇవేమి దేవుడు నిన్ను అనుకున్న రాజ్యం అనగా దేవుడి రాజ్యానికి చేర్చవు. ఇవన్నీ శాశ్వతమైనవి కాదు అని వాక్యము చదివిస్తుంది. ఇవన్నీ నశించేవి. వాటితో పాటు నీవు నశించిపోయే వ్యక్తివే. కానీ నశించిపోతున్న నిన్ను వేతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చాడు. చప్పట్లు కొట్టండి. నశించిపోతున్న నిన్ను నన్ను వెతకటానికి. వీటన్నిటి కోసం దేవుడు వచ్చాడా అండి? చెప్పండి. ఈ భూమిని దేవుడు సృష్టించాడు, భూమి కోసం వచ్చాడా? చెప్పరంటే రాలేదు. ఈ భూమి కోసం దేవుడు రాలేదు. ఇక్కడున్న ఆయన సృష్టించిన ఆత్మీయ అనగా భౌతిక సంబంధమైన ఫలాలు ఎన్నో ఉన్నాయి, ఆశీర్వాదం ఉంది. ఇవి ఎన్నటి కోసం దేవుడు భూమి మీదకి వచ్చాడు? వీటన్నిటిలో దేవుడు నిన్ను నన్ను కూడా సృష్టించాడు. కాబట్టి వీటితో పాటు కూడా నేను నశించిపోవుట చూసారా? ఇవన్నీ నశించిపోని దేవుడికి బాధలేదు. ఎందుకంటే దేవుడు సృష్టించాడు, ఆ సృష్టిని పాడు చేయగలడు ఆయన. కానీ మనిషిని సృష్టించాడు, మనిషిని మాత్రము పాడు చేసేవాడు కాదు ఆయన. ఈ సృష్టిని ఆయన నోటి మాటతో అని ఉత్తే మాయం, నిన్ను నన్ను కూడా ఉత్తే మాయమే. కానీ ఆయన నిన్ను నన్ను ఏం చేశాడు తెలుసా? ప్రేమించేశాడు. ఆమె ఏం చేస్తాడు? ప్రేమించేస్తాడు. ఎలా ప్రేమించేస్తాడు తెలుసా? ఈ సృష్టితో పాటు, ఈ సృష్టిలో ఉన్న వాటితో పాటు మనం కూడా పాడైపోయే స్థితిలో పడితే, లోకానికి ఆకర్షింపబడిపోతే, పాపానికి ఆకర్షింపబడిపోతే, భౌతిక సంబంధానికి లోబడిపోతే, కంటి చూపులో, నోటి మాటలో, కాలినడకలో, చేతి పనిలో, నీ తలాంపులో
నువ్వు చెడిపోతే అరే రే ఈ చేతులతో సృష్టించిన నా కుమార్తె నా కుమారుడు నశించిపోవచ్చున్నాడు, ఆ నశించిన దాన్ని వెతకి రక్షించాలనే ఆలోచన తలంపు కలిగిన వాడు కాబట్టి ఈ భూమి మీదకి స్వయముగా పరలోకమును కోట్లాది దూతలు పరిశుద్ధుడు 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 అని కొడి ఆడబడుతున్న మహిమకరమైన స్థలమును సింహాసనమును తండ్రిని విడిచి ఒక సాధారణమైన వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చేసాడండి. చప్పట్లు కొట్టండి. ఒక సాధారణమైన వ్యక్తిగా వచ్చాడు ఈ భూమి మీదకి. అవునంటారా కాదా చెప్పండి అమ్మా? సాధారణ వ్యక్తిగానే వచ్చాడు. ఒక రాజుగా ఈ భూమి మీదకి వచ్చాడా అండి? ధనవంతుడిగా ఈ భూమి మీదకి వచ్చాడా? ఏదనుకుంటే అది చేసే అధికారంలో ఈ భూమి మీదకి వచ్చాడా? ఏమి లేదు, మనిషి కుమారు తలవాల్చుటకు చోటు లేని స్థితిలో ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన. అంటే ఆయన పడుకోవడానికే చోటు లేదంటే ఈ భూమి మీద. చూసారా? అంటే సృష్టించిన సృష్టి మీద ఏమి లేదు ఇప్పుడు ఆయనకి. అధికారం లేకుండా సాతాను మొత్తం తీసేసుకుంది. కాబట్టి ఆ అధికారమును అనుగ్రహించిన వాడు కాబట్టి ఆ పాపపు అధికారంలో నువ్వు ఉంటే చూడలేక యేసుక్రీస్తు అధికారంలో నేను నడిపించడం కానీ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే నన్ను ప్రేమించి వచ్చాడు. ఆమేన్ హల్లెలూయా. అంటే ఎందుకు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాలి? నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నన్ను ప్రేమించి ఈ భూమి మీదకి ఆయన ఎలా వచ్చాడు? ఎలా వచ్చాడు? నాలా వచ్చాడని చెప్పుకోండి. హల్లెలూయా. నీలాగే ఎందుకు రావాలి ఆయన? ఒక రాజులాగో అధికారులాగో రావచ్చుగా. అవి ఏమి కాదు. ఒక సామాన్యమైన ఒక వ్యక్తిగా వస్తే ఒక సామాన్యమైన వ్యక్తి ఈ భూమి మీద ఎలా బ్రతకాలో నేర్పించాడండి. అంటే ఆయనకి ఆకలేసింది, దాహం వేసింది, నొప్పి వచ్చింది, బాధ వచ్చింది, నిద్ర వచ్చింది, అవన్నీ అనుభవించి ఒక సామాన్యమైన వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చి వాటన్నిటిని ఆయన జయించి, చెప్పండి, వాటన్నిటిని జయించి. సువార్త 16:33 చదవండి. యోహాను సువార్త. నా యందు నీకు సమాధానము కలుగునట్లు లోకమును ఏం కలుగుతుంది? నీకు శ్రమ కలుగుతుంది. అయినను ఏం తెచ్చుకోవాలి? నిజంగా అదే కోల్పోతూ ఉంటాం. నేను ఈ లోకమును జయించి ఉన్నాను. చెప్పండి, మీరును ఈ లోకాన్ని ఏం చేయాలి? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. నేను ఈ లోకాన్ని ఏం చేశాను? జయించాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకం ఏం చేసిందంటే యేసుక్రీస్తు ప్రభునే ఏం చేసిందండి అండి? నిందలేసింది, అవమానపరిచింది. ఏం చేస్తున్నావు ఇక్కడ అన్నారు. ఎందుకు వచ్చావు అన్నారు. ఎవడు వీడు అన్నారు. తీసుకెళ్ళండి అన్నారు. తీర్పు అన్నారు. అది అన్నారు, ఇది అన్నారు, పట్టుకున్నారు. ఓ చిన్నపిల్లని ఈడ్చేసినట్టు ఈడ్చేశారండి. నిజంగా రెక్క పట్టుకుని ఈడ్చుకుపోతా ఉంటే ఆ సమయం ఒకవేళ మీరు కళ్ళకు కట్టినట్టు చూస్తున్నట్టు ఉండాలి. ఆ మాట ఈడ్చుకుని వెళ్ళిపోయి ప్రతి ఒక్కడు ఎదురుకుంటా నిలబెట్టేసి ఇగో తప్పుడు పని చేస్తూ ఉన్నాడు, ఇగో మోసే ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని కొట్టేస్తున్నాడు, వ్యతిరేకమైన తీర్పులు ఇచ్చేస్తున్నాడు, ఈ దేవుడు రాజ్యం ఉంది అంటున్నాడు, ఇగో ఇది పడగొడితే మళ్ళీ తిరిగి 3 రోజుల్లో కట్టేస్తా అంటాడు. ఏటి మాటలు? అవన్నీ సత్యమే, అవన్నీ జరిగేదే, అవన్నీ దేవుని కార్యములే, అవన్నీ దేవుడి కార్యములే. కానీ దేవుడు ఎక్కడైనా బాబురే నిజం నేను చెప్తున్నారా? నిజం, నేను చెప్పేది నిజం. 3 రోజుల్లో నేను తిరిగి కడతాను, పడగొట్టండి. నేను చెప్పేది నిజం, నువ్వు నశించిపోతున్నావు. నేను చెప్పేది నిజం, పాపం పడిపోతే పరలోకం రావు. నిన్ను చెప్పేది నిజం, ఆ పరలోకంలో నువ్వు వస్తావు, నేను అక్కడ ఉంటుంది తెలుసా? ఇవేమి దేవుడు నీతో నాతో అక్కడ ఆ తీర్పులో ఎవరితోటి అని అన్నాడండి? ఏం లేదు, మౌనముగా నిలవబడ్డాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒక వ్యక్తి నీ కోసం వచ్చి తీర్పులో 2 చేతులు కట్టుకుని నిలవబడితే నా కోసం వచ్చారండి. మరి ఆయన నా కోసం నిలవబడితే చాలా నీ మొక్కం కాదు. ఒక మనిషి వచ్చి నీ కోసం అవమానం పొందేస్తే ఆ మనిషి మీద అంత జాలి వచ్చేసింది, అంత ప్రేమ వచ్చింది, అంత కనికారం వచ్చేసింది. పరలోకం నుండి యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చేసి నీ కోసం తీర్పులో నిలవబడ్డాడు, గుద్దబడ్డాడు, ఉమ్మయబడ్డాడు, ముళ్ళకిరీటం పెట్టబడ్డాడు, కొట్టబడ్డాడు. మేకులు సందుల్లోని ఆ సిలువుని ఎత్తుకుని మోస్తా ఉంటే కోడలతో కొడతా ఉన్నారు. ఇవన్నీ ఎవరి కోసం ఏంటి?
నా కోసం అయితే కాదండి మరి. ఇవన్నీ నీ కోసమే, ఇవన్నీ నా కోసమే. నీ కోసం ఎవరైనా ఒక వ్యక్తి నిలబడి ఒక చిన్న మాట ఇస్తే ఆ వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టేస్తాం మనం. మరి ఆ వ్యక్తి లేకపోతే, ఆయన లేకపోతే, ఆవిడ లేకపోతే ఇది జరగదు. కానీ నశించిపోతున్నా నీ కోసం నా కోసం పరలోకాన్ని విడిచి వచ్చి తీర్పులు నిలబడి అవమానాలు పొంది ఉమ్మూయబడి ముళ్ళు కిరీటం పెట్టుబడి కొట్టబడి గొద్దబడి ఎవడో చెప్పుకొని ఇన్ని అవమానాలు భరాయించాడండి యేసుక్రీస్తు ప్రభు. ఇన్ని అవమానాలు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు భరాయిస్తే నువ్వేం చేస్తావు? మనం ఏం చేస్తామండి? దేవుని కొరకు ఒక్కరోజు బతకగలుగుతున్నావా? ఒక్కరోజు ఉపవాసం చేయగలుగుతున్నావా? ఒక్కొక్కరకు ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? ఏసేమో నీ కొరకు నా కొరకు వచ్చాడని తెలుసు. నీ కళ్ళ ముందు అందరూ చచ్చిపోతూ ఉంటారు, నశించిపోతూ ఉంటారు, తాగేస్తూ ఉంటారు, తిరిగేస్తూ ఉంటారు, వ్యభిచారం చేస్తారు, పాపాలు చేస్తారు, తప్పులు చేస్తారు, పొరపాట్లు చేస్తారు, నచ్చినట్టు బతికేస్తూ ఉంటారు. కళ్ళతోటి చూస్తాం కానీ ఒక్కరోజు కూడా వ్యక్తి కొరకు ప్రార్థన. నువ్వు ప్రార్థన చెయ్యాలి. ప్రార్థించే వ్యక్తివి అయితే నువ్వు, దేవుడు ఒక పాపి రక్షింపబడితే ఎవరు సంతోషించారు? ఇప్పుడు పరలోకం అంతా ఆనందం అంట. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక ఆత్మ రక్షింపబడుతుంటే పరలోకం అంతా గంతులేసేస్తూ ఉన్నారంట. మనమా చెప్పండి, మనం మంచి ఇల్లు కట్టుకుంటూ గంతులు వేస్తాం, కారు కొనుక్కుంటూ గంతులు అయ్యి, ఏదన్నా బంగారం కొనేసుకుంటూ గంతులు వేస్తాం, మంచి పట్టు చీర కొనేసుకుంటూ గంతులు వేస్తాం, ఫ్యాంట్ షర్ట్ కొని సూట్ కొనేసుకుంటూ గంతులు వేస్తాం. ఇవన్నీ దేవుడిచ్చేత గంతులు వేస్తాం. రోజు దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎన్నటి కోసం వేసేది కాదు గంతులు. దేనికోసం వేయాలి? పరలోకం నీ కోసం గంతులు ఎత్తుందంటే మరి ఏం చేయాలి మనం? అంటే ఏం చేయాలో తెలుసా? మనము ఇవేమి నీ జీవితంలో లేవు అనుకో కాసేపు, తినడానికి తిండి లేదు అనుకో కాసేపు, కనీసం ఈ ప్రయాణం చేసేటప్పుడు ఒక్కొక్కసారి మీకు అనిపిస్తుంది లేదు కానీ ఒక్కొక్క ప్రాంతం వెళ్ళేటప్పుడు తాగటానికి గ్లాసు నీళ్ళు కూడా దొరకవు. అప్పుడు ఏమనాలి? మరి దేవుడు పని కోసం వచ్చానండి, తాగనన్ని నీళ్ళు ఇవ్వండి. మరి దేవుడు ఎందుకు ఇలా చేశాడో దేవుడు చెప్తామండి. చచ్చిపోయినా ఆయన కోసం నీ మోకం కాదు, ఎక్కడ చచ్చిపోతావు? ఈ లోపల ఎవడన్నా వచ్చో బకెట్ నీళ్ళు ఎత్తాడు తాగడానికి. సూత్రం చెప్పండి. ఈ ఎడారిలో ఏం చేసిందంట? కొడుకుని తీసుకెళ్ళిపోయింది పాపం. తీసుకెళ్ళిపోయి ఆ కొడుకు ఏడు చేసి ఎక్కిలు పడిపోతున్నాడు. ఇంకా చచ్చిపోయే సమయం వచ్చేసింది. ఏం చేయాలి అర్థం కావట్లేదు. అటేమో సారా గంటేసింది, ఇటేమో అబ్రహం తీసుకొచ్చి చెప్పండి ఏమి ఇచ్చి తీసుకొచ్చాడు? నీళ్ళ తిత్తి తీసుకొచ్చి ఇచ్చేసి తీసుకొచ్చి పెట్టేసాడు. ఇప్పుడు ఆడది ఊరుకుంటుందమ్మా అలాగా? ఎవడ బాబుగారు సంబంధం ఏ పెట్టేస్తావయ్యా? అందులో వాట ఎవరికి? ఎందుకు కట్టుకున్నావు అలాంటప్పుడు నన్ను? మరి కట్టుకున్నప్పుడు ఏం చేయాలి? సగం ఆస్తి ఆచారమ్మకే సగం ఆస్తి ఇచ్చేయి. నీళ్ళ తిత్తిచ్చి పంపించేస్తాను, నీ లోకు కనిపించని అన్నదా? నీళ్ళది తెచ్చి వెళ్ళిపో అన్నాడు. నిజంగా నాకు అనిపించింది హాగారు చాలా గుణవంతురాలే. హల్లెలూయా. సారా మాట చెప్పి సారమ్మ బాబు ఆయన పెళ్లి చేసుకో కుమార్ గారు, నాకు సంతానం అవుతుంది అంటది. తినేసి బాబు మహానుభావుడు దేవుడు నడుకుని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత అస్సలు కుదరదు, నీ సంతానం కాదంటున్నాడు దేవుడు. తర్వాత ఆ పెళ్లి చేసిన తర్వాత సారమ్మ గర్భం తెరవబడింది. గర్భం తెరినాడు. ఈ గర్భం మీద ఆనందం కలిగింది దేవుడికి. కొడుకు పుట్టిన తర్వాత ఇస్మాయిల్కినే ఇస్సాకుకి ఇద్దరికి ఏం చేయట్లేదు, పద్దాక ఏదోటి అంటున్నాడంటే ఇస్మాయిల్ చూసింది. ఏం అనకపోయినా అనేస్తారండి ఇప్పుడు. అంతే నిజం. ఏం అనకపోయినప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? పిల్లలు లేని వాళ్ళు ఒక ఆమెను విన్నాను నేను. పిల్లలు లేనప్పుడు ఆమె పిల్లని తీసుకుని ఒక అనాథాశ్రమం తీసుకొచ్చి పెంచుకుందంట. తర్వాత కొన్నేళ్ళకి ఆమె గర్భం ఫలించింది. ఒక కూతురు పుట్టింది. కూతురేమో రాణిగా బ్రతుకుతుంది. పెంచుకున్న పిల్ల ఇంటి పని మనిషి అయ్యింది. ఏమి మొదట ఈమె నా బంగారం, ఈమె నా కూతురని తెచ్చుకున్నావుగా, మరి ఇప్పుడు పని మనిషిని చేసేస్తావే. నీ రక్తము ఇది నీ రక్తం కాదు. ఇప్పుడు అలాగే చెప్పి ఏమన్నా తెలుసా? తీసుకెళ్ళిపో, నాకు వద్దు, దేవబెట్టేసరా అంతే. ఈయన గారు ఏం చేశాడు? ఇప్పుడు అగ్రిమెంట్లు ఏంటంటే, ఎంత వస్తుందో ఇద్దరు భార్యలకి రాసేయాలి, అంతే కోర్టు తీర్పు ఇప్పుడు అది. కానీ ఆ రోజు అబ్రహాము గారు సిల్లిగా అవ్వ కూడా ఆగారుకు ఇవ్వలా, నీళ్ళ తిత్తి ఇచ్చాడంట.
ఇచ్చేసి తీసుకెళ్ళిపోతే సంకన వేసుకుని పాపం కొడుకుని తీసుకుని వెళ్ళిపోయి, సంకన వేసుకుని కాదు నడిచే కుర్రోడే తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఇంకా బాగా నీళ్ళు అయిపోయినాయి, ఎడారిలోకి వెళ్ళిపోలేదు, నీళ్ళు అయిపోయినాయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి కదా, ప్రయాణం కదా, నా బతికెలా తాగలేదు అని అనుకోకుండా పాపం నడిచి వెళ్ళి ఉంటుంది తల్లి. వెళ్ళిన తర్వాత ఆ ఎడారిలోకి వెళ్ళిపోయిన తర్వాత నీళ్ళు అయిపోతే ఆ పిల్లోని చూసి ఇంకా చచ్చిపోయేలా ఉన్నాడు. ఇంకా నాకు ఎవ్వరు లేరయ్యా, చూచుచున్న దేవుడవు నీవయ్యా అంటూ ఆమె ప్రార్థన చేస్తుందండి. స్తోత్రం చెప్పరేంటి? హల్లెలూయా. ప్రార్థన చేస్తుండగా దేవుడు ఏమిచ్చాడంట? అరణ్యములు ఏమిచ్చాడమ్మా? నీళ్లు బారేతనే. స్తోత్రం చెప్పరేంటి? హల్లెలూయా. మనుషులకు ఒకవేళ పక్షపాతం ఉందేమో కానీ దేవునికి పక్షపాతం అస్సలు లేదు. ఎడారిలో నీళ్లు ఉబ్బుకేస్తున్నాయి, ఎడారిలో నీళ్లు తాగారు, ఇంకా ఎలా పడితే అలా వచ్చేస్తున్నాయి, తాగడానికి సరిపడి కాదు, మించిపోయింది, ఇంకా కొన్ని లక్షల మంది తాగడానికి కాళ్ళు నీళ్ళు ఇచ్చాడు అక్కడ దేవుడు. స్తోత్రం చెప్పరండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఆ ఒక్క కార్యము జరగటానికి తన తల్లి చేసిన కన్నీళ్ళేనండి. స్తోత్రం చెప్పాలి. కన్నీళ్ళు ప్రార్థన. తన కొడుకు నశించిపోతూ ఉంటే ఏంటి, నా బతికే బాగాలేదు, నా బిడ్డల నుంచి వస్తానండి, నా పొగుడే తిరగలేడు, నా భార్య తిరగలేదు, నా తల్లిదండ్రులే తిరగలేరు, ఇంకా ఈ ఎవరిని పట్టించుకుంటాం? ఇది అలా ఏం లేదు. కడుపును పుట్టిన బిడ్డ ఏం చేస్తుంది? ఎడారిలో నీళ్లు దొరకని స్థలంలోనికి వెళ్ళి నీళ్లు కాలిపోయి పోని పేదం చేయటం పెట్టండి. అసలు ఇదే కర్మ. ఊరి మధ్యలోకి వచ్చి నీళ్లు దొరకలేదంటే అనుకోవచ్చు, ఎడారిలోకి వెళ్ళి నాకు నీళ్ళు కావాలి, నాకు ఏంటిది? కానీ ఆమెలో ఉన్న యథార్థతను బట్టి అరణ్యములో ప్రార్థన చేసి, ప్రభు నా బిడ్డ చచ్చిపోయేలా ఉన్నాడయ్యా, నా బిడ్డ పరిస్థితిని ఒక్కసారి చూడు ప్రభు అని కన్నీళ్లు కారిస్తే ఏం చేశాడండి దేవుడు? సమృద్ధి నీళ్ళనిచ్చాడు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం చేసిన ఒక ప్రార్థన తన జీవితంలో గొప్ప కార్యం చేసింది. ఆమె దేబెట్టేసాడు. అబ్రహాం కూడా ఏమని ప్రార్థన చేయడం తెలుసా? ప్రార్థన ఒకటి ఇచ్చాడు అనిపించింది నాకు. తండ్రి బాబు నా కుమారుని జ్ఞాపకం చేసుకోండి ఇస్మాయిల్ని అని చెప్పి పంపించేశాడు. అప్పుడు అబ్రహాంతో దేవుడు అన్నాడు, ఈ కుమారుణ్ణి గర్భము నుండి 12 మంది రాజులు వస్తారు. చప్పట్లో. హల్లెలూయా. నేను అంటాను, ఎదురు చూసే గుణం అండి. ఆమె ఎదురు చూసే గుణం ఏంటంటే తెలుసా? మన ప్రయత్నం మనం చేసేస్తాం. అండి కొద్ది దూరం వెళ్తే ఊరు ఉంటుందండి, ఆ ఎదరేమన్నా కొట్లు ఉంటాయండి, ఆ కొంపలు ఏమన్నా ఉంటాయండి. ఎందుకమ్మా? మా అబ్బాయి ఎక్కులు వచ్చేస్తున్నాయండి, నీళ్ళు లేవండి. ఎక్కడ ప్రయాణం చేస్తున్నామ్మా? ఎడారిలోనండి. కొద్ది దూరం వెళ్తే ఊరుందమ్మా, ఒక ఇల్లు ఉంది, ఒక ముసలిది ఉంటుంది, అక్కడ పరిగెట్టుకుని వెళ్ళిపోతాం, చచ్చిపోయిందాక పరిగెట్టుకు వెళ్ళిపోతాం. ఈమె ఏం చేయలేదు, కూర్చుందంతే. నువ్వేం చేస్తావు నాకు తెలదు బాబు, ఇదిగో నా కొడుకు చచ్చిపోయేలా ఉన్నాడు, నా కొడుకుని నీ చేతులకి అప్పగిస్తున్నాను. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఇది అంటాను, ఇదే కావాలి క్రైస్తవులకి. ఈ గుణమే కావాలి. ఎదురు చూసే తత్వము కావాలి, ఆలోచింపజేసే తలాంపు కావాలి. ఆవేశపూరితమైన తలాంపులు, ఆవేశపూరితమైన కార్యాలు ఏది జరిగినా మన జీవితాలలో దానికి విలువ కార్యములు ఎప్పుడు పొందలేమండి. ఆవేశపూరితమైనది ఉండకూడదు అసలు క్రైస్తవులకి. దేనికి ఆవేశపడకూడదు. నువ్వు తప్పు చేయకుండా అన్నారండి, పర్వాలేదు, నువ్వు తప్పు చేయలేదు, వాళ్ళకి తెలీదు, కానీ వాళ్ళకి తెలియచేస్తాడు దేవుడు. ఆమె ఒకరోజు వాళ్ళని ఎత్తు నోరు కొట్టుకుంటారు, అయ్యో అనవసరంగా అన్నాను, నేను అనవసరంగా నింద వేసాను, అనవసరంగా అవమానపరిచాను, అనవసరంగా వాళ్ళ తలగొట్టుకునే స్థితి దేవుడు ఎత్తాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఎదురు చూస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇలాంటి గుణము కలిగి ఉన్నప్పుడు తీసుకొచ్చి దొంగలను ఆయన పట్టించేస్తాడు. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. దొంగ నువ్వు తీసుకొచ్చి అప్పగించక్కర్లేదు. ఎవరు తీసుకొస్తాడు? ఆయనే తీసుకొచ్చి అప్పగించేస్తాడు దొంగని. నువ్వు అప్పగించేయడానికి నువ్వు ప్రయాసపడిపోతే ఏముండదు. దొంగ పని చేశాడు, తెచ్చాడు, గుడారంలో కప్పిడేసుకున్నాడు, ఏమీ తినట్టాల మధ్యలోకి వచ్చి నిలబడ్డాడు. మరి ఎందుకు జరిగిందో తెలియదండి అంటున్నాడు. మరి ఎందుకు ఎలాగైందో తెలదండి అంటున్నాడు. ఈ దొంగ అసలు ఎక్కడేస్తున్నాడు? గుడారంలో దాచేసి ఏం తినట్టు మనుషుల మధ్యలో ఉన్నాడు. కానీ దేవుడు వచ్చాడు తెలుసా? నాన్న గుడారంలో ఏం కప్పెట్టో తీసురా. అయ్యో నాకేందా ఎలా ఏముందో గుడారం పట్టరా అంటే బంగారు కణికలు తీసుకుని వచ్చాడు. అయ్యి బాబాయ్, దీనికి ప్రతిఫలం ఏమొచ్చింది? అలాగైతే ఆయన ఒక్కడ ఓడిపోవాలి కదండి, మేమందరం ఎందుకు ఓడిపోవాలి? మళ్ళీ ఇదొకటి.
దొంగతనం చేసినాడు ఆయన, గొయ్యి తీసినాడు ఆయన, కప్పెట్టినాడు ఆయన. మరి మా అందరికి అపవిజయం ఏంటి? నీ కుటుంబం అంతా ఒకలా లేదు, ఉందా అండి? నేను అంటాను, దొంగతనం చేసింది వాడే, కానీ శిక్ష పడినది ఎవరికండి? చెప్పాలి. అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ. అమ్మ ఆ కుర్చీ వేయండి, ఆ కుర్చీ అక్కడ వేయండి. హల్లెలూయా. దొంగతనం చేసింది వాడైన వారు ప్రజలందరి మీదకి దేవుడు ఏం తీసుకొచ్చాడు? కోపం తీసుకొచ్చాడు, ఓటమి తీసుకొచ్చాడు. ఒక విషయం చెప్తాను. మందసం ఉంది కదా, దేవుని మందసం, దానికి మోతకర్రలు ఎన్ని ఉన్నాయి చెప్పాలి? కర్రలు రెండే, కానీ మోసేది ఎన్ని ఉంటాయి? 4 పక్కల 4 మోస్తేనే దేవుని మందసం ముందుకి చెప్పాలి వెళుతుంది. ఇప్పుడు 3 కర్రలు ఎత్తుకుని మందసం మోసేస్తామండి? మోసేయగలమా? 2 ఎత్తేసుకుని మోసేయగలరా? ఒక్క మనిషి మోయగలరా? ఎంతమంది మోయాలి? 4 మోయాలి. అయితే ఆ 4 మోసేటప్పుడు అక్కడ వాళ్ళు 4 మోసారు, కానీ అక్కడ 4 మోయలేదులే, బండి మీద తీసుకొస్తున్నారు. అక్కడ ఏం చేయడం తెలుసా? మందసాన్ని ఏం చేశాడు? కవ్వ వెళ్ళిపో పడిపోతుందని. నీ ఆలోచన మంచిదే, కానీ నీ ఒక్కడి వల్ల ఏం కాదండి. కుటుంబం ఒక్కటి కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మందసము 4 వైపులను 4 అంటే మీ కుటుంబము కలిసి దేవుణ్ణి మోసే కుటుంబం అవుతే ఏమవుతుంది? ఆ కుటుంబము ఆ పడిపోయిన మందసం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకున్నాడు. ఎవరో చెప్పండి? ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? తన ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో పెట్టేసుకుంటే ఆ కుటుంబం అంతా ఏమైందండి? మరి చెప్పకూడదు, చెప్పాలి. హల్లెలూయా. ఆ మందసాన్ని 4 మోసుకు వెళ్ళిపోయారు, వాళ్ళ ఇంట్లో పెట్టేసుకున్నదిగా దేవుడు వచ్చాడు. ఆ కుటుంబం ఆశీర్వదింపబడిపోయిందంటే దావీదు అన్నాడు ఆ మాట. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఆ కుటుంబం ఆశీర్వదింపబడింది అంటే వారు మందసాన్ని 4 మోచేవారుగా ఇంట్లో ఉన్నారు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. లేదండి నేను ఒక్కడనే మారేనండి, నేను ఒక్కదాన్నే మారేనండి, నేను చేయలేకపోతున్నానండి, నా వల్ల కావట్లేదు. 4 మోయాలి మందసము కాబట్టి 4 కొరకు. అంటే నువ్వు ఒకవేళ మొదటి వ్యక్తి అయితే ఆ 3 కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తివి కావాలి. ఆమేన్. అప్పుడు ఆ మందసాన్ని పట్టుకుని వెళ్తూ ఉంటుంటే మందసం వస్తే కేకలు ఏమొచ్చినాయండి? కేకలు వచ్చినాయి. ఎక్కడి నుంచి చెప్పాలి? వీళ్ళ సంతోషంతో కేకలు ఎత్తే వాళ్ళకి ఏమొచ్చింది? భయంతో బాధ వచ్చింది, ఒంటిలో వణుకు పుట్టిందంట. శత్రువుకు వణుకు పుట్టాలంటే నీ ఇంటిలో సంతోషం ఉండాలి. నీ ఇంటిలో ఎప్పుడు దుఃఖమే అనుకో, శత్రువు ఆనందిస్తూ ఉంటాడు. శత్రువు ఆనందపడకూడదు. ఎవడు ఆనందపడాలి? ప్రభు ఆనందపడాలి. ప్రభుని బట్టి మనం ఆనందపడే వాళ్ళము కావాలి. నువ్వెప్పుడు దుఃఖపడతావు అంటే సాతానుడు అది లెక్క వెరీ గుడ్ హల్లెలూయా అంటాడు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నేను ఏది కావాలనుకున్నాను, నేను ఏది ఇవ్వాలను, నేను ఏం చేయాలనుకున్నా అదే చేస్తున్నాను, ఆనందపడిపోతున్నాడు. మనము ప్రభువుని ఆనందపరచము, సాతాను మాత్రం ఆనందము. సాతానుని కాదు మనం ఆనందపరచాల్సింది. ఎవరిని ఆనందపరచాలి చెప్పండి అమ్మా? దేవుణ్ణి ఆనందపరచాలి. దేవుణ్ణి బట్టి మనము ఆనందముగా బ్రతకాలి. హల్లెలూయా. దేవుణ్ణి బట్టి మనం ఎలా బ్రతకాలండి? ఇంక ఫైనల్కి వచ్చిన ఒక మాట చెప్తాను. ఇవేమి నీ జీవితంలో ఉన్నా లేకపోయినా ఆనందించు. వ్యాధి నిన్ను ముట్టేసి ఇంక నీ వల్ల కావట్లేదు, లేకపోతున్నావు, పర్వాలేదు, ప్రభుని స్తుతించు. ఆర్థికంగా నలిగిపోతున్నావు, తినడానికి లేదు, మంచి బట్టలు కొనుక్కోనకు లేదు, పర్లేదు, ప్రభుని బట్టి ఆనందించు. నీ ఇరుగు పొరుగు వాళ్ళ నీ మీద ఉమ్మోస్తున్నాను, నువ్వు నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే నీ ఎదురు చీడి బతుకు చెడా అంటారు, దీని బతుకు చెడా అంటారు. అనుకొని దేవునికి స్తోత్రం అంతే, వెళ్ళిపో అంతే. నువ్వు ఆగిపోకో. మీకు విషయం తెలుసా? భౌతిక సంబంధమైన ప్రతి మాటను ఒకవేళ ఆత్మ సంబంధమైన వ్యక్తి కానీ వింటే, నేను అంటున్నా, వింటే నువ్వు ముందుకి ఆత్మీయతలో ముందుకి వెళ్ళలేవు. నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాబట్టి భౌతిక సంబంధమైన ఏ మాట నిన్ను కృంగదీయకూడదు, పడగొట్టకూడదు. ఆత్మ సంబంధమైన వ్యక్తి అంటే నేను అంటాను, దేవునితో అన్యోన్య సహవాసము కలిగిన వ్యక్తి. చప్పట్లు కొట్టండి. దేవునితో అన్యోన్యమైన సహవాసము కలిగిన వ్యక్తి ఎలా ఉంటారో తెలుసా అండి? అవి ఏమి వినరు. ఒకవేళ విన్నా నిన్నేమి చేయవండి, ఏమైనా
నీ పరిస్థితి ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా, నీ బ్రతుకు ఎలా ఉన్నా, ఒక రోజు తినకపోయినా పర్వాలేదు, ప్రభువులు ఆనందించే వ్యక్తి కొంటే పంచపరవన్నాలు నీతో తినిపించగలిగిన నా దేవుడు. హల్లెలూయా. నువ్వు అనారోగ్యంతో కుంగి ఏడుస్తూ ఉంటే ఒక్కరోజే లేచి నువ్వు చేస్తూ ఉంటుంటే ఆశ్చర్యపోతారు, నీ ప్రజలు ఆశ్చర్యపోతారు, నీ ఇంటి పక్కలు ఆశ్చర్యపోతారు, నీ సంఘంలో వాళ్ళు ఆశ్చర్యపోతారు. అయ్యి బాబోయ్, ఒకప్పుడు ఎలా ఉండవు, ఎలా ఉన్నారంటే దానికి అర్థం అంటాను, వారు ఎదురు చూసే గుణము గలవారు కాబట్టి. హల్లెలూయా. ఏముందండి? ఎదురు చూసే గుణము. క్రైస్తవుడికి కావాల్సింది అది, ఎదురు చూడాలి. దీన్నే ఏమంటుంది తెలుసా? నిరీక్షణ అంటుంది బైబిల్. ఆమె ఏముండాలి? నిరీక్షణతో ఎదురు చూసేవారు ఏం పొందుకుంటారు? నూతన బలమును పొందుకుంటారు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. మోకరించండి. కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్నా లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. మందలో గొర్రెలు లేకున్నను, చాలలో పశువులు లేకున్నను, మందలో గొర్రెలు లేకున్నను, చాలలో పశువులు లేకున్నను, ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమందైనా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, ఏమి ఉన్న లేకున్నా, ఎవరు నాకు లేకున్నా, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును. ద్రాక్ష చెట్టు ఫలించకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను, ద్రాక్ష చెట్టు ఫలించకున్నను, అంజూరపు చెట్టు పూయకున్నను, ఏమి ఉన్న లేకున్నా,
యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా ఏమి ఉన్నా లేకున్నా ఎవరు నాకు లేకున్నా యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసునందే ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును యేసునందే ఆనందింతును యేసయ్యనే 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 ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును ఆరాధింతును ఆనందింతును యేసయ్యనే ఆరాధింతును